ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానం మనం ధ్యానం చేద్దాం. ఈ సంఘటన లూకా శుభవార్త 17వ అధ్యాయంలోనికి రండి. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాల వరకు ఉంటుంది. 12వ వచనం ఒకసారి చదువుదాం. 17వ అధ్యాయం 12వ వచనం, లేకపోతే 11 నుంచి కూడా. యెరూషలేమునకు పోవచ్చు సమరయ గలిలయ వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా వచ్చి చాలు ప్రార్థన. మహోన్నతుడైన దేవా, జయం కలిగిన మా ప్రభువా, నిలబడి నేను వచ్చివాడును. నా జ్ఞానము, నా తెలివి, నా మాటలు సమస్తం వ్యర్థం. మీరు మాట్లాడితే మేము జీవిస్తాము కనుక తండ్రి, నాతోటి మా అందరితోటి మీరు మాట్లాడమని, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేశారా? సెల్ ఫోన్ చర్చిలోకి వచ్చేటప్పుడు ఆపేసుకొని రావాలి. రైట్, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే కృతజ్ఞత చెల్లించుట. కృతజ్ఞత ఏంటిది? కృతజ్ఞత. ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అన్నారు. ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్. చాలా విపరీతమైన కష్టంలో మీరు ఉన్నారు. విపరీతమైన కష్టంలో ఉన్నారు. ఒక రూపాయి కూడా పుడతలేదు. ఎక్కడ అడిగినా కూడా ఒక రూపాయి కూడా పుడతలేడు. కానీ అర్జెంటుగా కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఒక వ్యక్తి వచ్చి మీ అవసరానికి సరిపోయినటువంటి కొంత ధనం సహాయం చేశాడు. ఇమ్మీడియట్గా మీ నోట్లోంచి వచ్చేటువంటి పదం ఏంటిది? థ్యాంక్స్. ఏంటిది? థ్యాంక్స్. థ్యాంక్స్ అన్నా అని చెప్తాం. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. రైట్, వెరీ గుడ్, మంచిదే, థ్యాంక్స్ చెప్తాం. ఈ కృతజ్ఞత అనేటువంటిది కూడా థ్యాంక్స్. ఇంగ్లీష్లో థ్యాంక్స్ అన్నారు, తెలుగులో కృతజ్ఞత అన్నారు. అసలు కృతజ్ఞత అంటే ఏంటిది? కృతజ్ఞత అనే మాటకి అర్థం ఏంటిది అంటే, ఇంగ్లీష్లో ఏమో రాయబడిందంటే రెస్పాన్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది హార్ట్ అని. హృదయములో నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన, హృదయం లోపల నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన. ఈ ప్రతిస్పందనలు డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకడు బాగా ఎండకి వచ్చాడు, ఇంటికి మన దగ్గరికి వచ్చాడు. ఎండకి విపరీతమైన ఎండకు వచ్చాడు. అతనికి దప్పికైతుంది. ఎక్కడ నీళ్ళు దొరకలే. మన ఇంటికి రాగానే చల్లటి ఫ్రిడ్జ్లోంచి ఒక మంచి బాటిల్ నీళ్ళు ఇచ్చాడు. మీకే ఇచ్చాడు అనుకోండి. గడగడ తాగిన తర్వాత ఎలా థ్యాంక్స్ చెప్తారు? అసలు అప్పుడు నీ హృదయం, నీ మైండ్లో, నీ హృదయంలో నీకు ఎలా, ఎటువంటి భావనతో థ్యాంక్స్ చెప్తారు? మాకు ఎవడు నీళ్ళు ఇవ్వలేదని అంటారు ఏంటి? సో హృదయపూర్వకముగా అబ్బా చాలా థ్యాంక్స్ అన్నా అని చెప్పేసి అని చెప్తాం. రెండవది, మనకు పడినోడు ఉన్నాడు, మనకు నచ్చినోడు, మనకు పడినోడు ఉన్నాడు. ఒక చిన్న మెయిల్ చేసాడు, వానికి థ్యాంక్స్ చెప్తాం. ఎలా చెప్తాం? దానికి దీనికి రెండింటికి తేడా ఏంటి? పడని వానికి చెప్పే థ్యాంక్స్ కంటే నచ్చని వానికి థ్యాంక్స్ చెప్పే విధానంలో మనం ఎలా థ్యాంక్స్ చెప్తాం? నచ్చిన వాడు మేలు చేస్తే, లేకపోతే ఆ కష్టంలో సహాయం చేస్తే హృదయంలో నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఒకడు పైకి థ్యాంక్స్ అన్నా అంటాడు. మిమ్మల్ని సింపుల్గా చెప్తా, ఒకటి హృదయపూర్వకంగా నీతో ఉన్నాడు అని అంటే వాడు ఇచ్చే షేక్ హ్యాండ్ని బట్టే చెప్పొచ్చు. మనం షేక్ హ్యాండ్ని బట్టే వాడు హృదయపూర్వకంగా నీతో ఉన్నాడా, లేకపోతే ఊరికే టైంపాస్ అని చెప్పేసి. కొంతమంది ఏళ్ళు కూడా దాకిస్తుంటారు అనమాట. కొంతమంది హృదయపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. ఇవన్నీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, కృతజ్ఞత చెల్లించటం అనేటువంటిది ఒక క్రైస్తవునిగా మన యొక్క బాధ్యత. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు దేవునికి
చెల్లించుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18 వచ్చింది, చదవమాకండి. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి మేలు చేసినా, కష్టం వచ్చినా, కీడు వచ్చినా, మేలు ఏ విషయంలోనైనా సరే ప్రభువా నీకు స్తోత్రములను చెప్పగలిగేటువంటి స్థితికి నువ్వు నేను ఎదగాలి. మేలు జరిగినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు, అన్ని పరిస్థితులలో మనము దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి వారంగా, కృతజ్ఞతాస్తుతి అర్పించేటువంటి వారముగా మనం ఉండాలి అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నట్టు లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ మనందరికీ తెలిసేటట్టు 10 మంది కుష్ఠరోగులు ఉంటారు సమరయ ప్రాంతంలో. సమరయ గలిలయ ప్రాంతం కూడా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురవుతారు. ఎదురైనప్పుడు వారి గురించి అక్కడ రాయబడిన మాట 12వ వచనం, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. ఎక్కడున్నారు? దూరముగా ఉన్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దూరముగా ఉన్నారు అని చెప్పేసి అని బైబిల్ చెప్తాను. దూరమున నిలిచి, ఎవరు వీళ్ళు? కుష్ఠరోగులు. ఈ రోజుల్లో కొంత పర్వాలేదు కుష్ఠరోగుల యొక్క పరిస్థితి, ఆ రోజుల్లో మరీ దారుణం. అసలు కుష్ఠ అంటే ఏంటో తెలుసా? తెలియకపోవడం ఏంటన్నా మేము రోజు చూస్తుంటాం, వాళ్ళు అనుకుంటారేమో. అప్పుడప్పుడు గుడ్లు కట్టుకొని వస్తుంటారు వాళ్ళు. మొత్తం అందరు కుష్ఠరోగులు కాదు, వాళ్ళు కొంతమంది ఊరికి కట్టుకుంటారు, కొంతమంది అడుక్కోవటానికి. కుష్ఠ వ్యాధి అంటే శరీరాన్ని తినేసేటువంటి వ్యాధి అని చెప్పేసి అని మన రోజు రోజుకి శరీరము తింటా ఉంటుంది. ఆ వ్యాధి రోజు రోజుకి కొద్దిగా శరీరాన్ని అది తినేస్తూ ఉంటుంది. ఒకసారి ఊహించండి, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉన్నదో ఊహించండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి, ఆ యొక్క కుష్ఠరోగుల యొక్క జీవన శైలి ఎలా ఉన్నదో ఊహించండి. చూడండి, లేవీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 45వ వచనంలో వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి ఏ విధంగా రాయబడిందో మనం చూస్తే, లేవీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 45వ వచనం, లేవీయులకు రాసిన లేవీకాండము 13వ అధ్యాయము 45వ వచనం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల బొరివి చేసుకున్న వలెను, పదవిని కప్పుకొని అపవిత్రుడు అని బిగ్గరగా పలుకవలెను. వీళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఆ రోజు సామాజికంగా ఎటువంటి స్థితిగతులు ఎదుర్కొంటున్నారయ్యా అంటే, ఆ కుష్ఠరోగి యొక్క వస్త్రములను చింపివేయాలి. చింపివేసిన తర్వాత తల బోడు చేసుకుని వాడు ఊరికి అంటే పై పెదవి కప్పుకొని అపవిత్రుడను అని చెప్పేసి పలుకుతూ వాడు బిగ్గరగా పలకాలి. వాడు ఊరి చివర నివసించాలి. కుటుంబానికి దూరంగా. ఎప్పుడైనా కుటుంబానికి దూరంగా ఉన్నారా? ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏందో. కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా, సమాజంలో ఉండనిస్తలేరు. ఆ వాడలో వస్తే నడు వెలివేయటమే. సమాజానికి దూరంగా, కుటుంబానికి దూరంగా, పిల్లలకు దూరంగా, వస్త్రములు లేక పై వాడి యొక్క వస్త్రములను చింపివేయవలెను. వాడికి ఆహారం పెట్టేటువంటి వారు ఉండరు, వాడికి మేలు చేసేటువంటి వాళ్ళు, నీళ్ళు ఇచ్చేటువంటి వారు ఉండరు. ఆ దారిన పోయేటువంటి వాళ్ళు ఊరి చివరిన ఎప్పుడో ఉన్నప్పుడు ఆ దారిన పోయేటువంటి వాడు కనికరంతో ఏమన్నా ఇసిరేస్తే వాడు పొందుకోవటం తప్పితే, కనికరంతో దాన్ని ఇస్తే తినటం తప్పితే, వానికంటూ సరైన సౌకర్యాలు కానీ ఏ విధమైనటువంటి సౌకర్యము కానీ వసతులు కానీ లేవు, ఉండవు. అనేకమైన రోగాలు, ఈ తిండి లేక, ఈ వస్త్రాలు లేక, ఈ యొక్క సరైన పరిస్థితులు లేక, ఈ రోగం ఉన్న రోగం కంటే ఇంకొక రోగం పైన రోగం మీద రోగము, కష్టం మీద కష్టము, వేదన మీద వేదన. వారు దూరముగా నిలిచారు అని చెప్పేసి అని బైబిల్ తెలియచేస్తుంది. చూడండి, అదేవిధంగా 46వ వచనం కూడా చదువుతాం. కొన్ని 13:40 లేవీకాండము. ఆ పొడవానికి కలిగిన దినములన్నిటను వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక నివసింపవలెను,
పాలెమునకు వెలుపల ఉండవలెను. ఎక్కడ ఉండాలి వాడు? ఊరికి చివర ఉండాలి. ఊరికి చివర ఉండాలి. ఊర్లో ఉండటానికి వీలు లేదు. వెలివేయబడిన వానిగా, దూరముగా ఉండేటువంటి వానిగా. ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు ఒకప్పుడు మన జీవితం కూడా ఇలాగే ఉండే. ఒకప్పుడు మన జీవితం కూడా ఇలాగే ఉండే. మునుపు దూరస్తులము, దేవునికి దూరస్తులము. మునుపు దేవునికి పాపముతో, శాపముతో, అపవిత్రమైనటువంటి బ్రతుకుతో. ఇందాక అలా ఒక పాట పాడాడు సాయి, విన్నారో లేదా మీరు? పెద్ద రోగం ఏంటిది? అతి పెద్ద రోగం క్యాన్సరా? పాపం. ఈ పాపముతో ఒకప్పుడు మనం కూడా దూరముగా ఉన్నటువంటి వారము దేవునికి. వీళ్ళు కూడా ఊరికి దూరముగా, సమాజానికి దూరముగా, కుటుంబానికి దూరంగా, పిల్లలకు దూరంగా ఊరి చివర బ్రతుకున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నట్లుగా మనకి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. అటువంటి వారు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉంటే, ఆ దారి గుండా వెళుతూ ఉంటే, ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువారిని వారు చూసి 13వ వచనం వారు పలుకుతున్న మాట, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఏం చేస్తున్నారు వాళ్ళు? యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. అసలు వీళ్ళు ఏమని కేకలు వేయాలి వాస్తవానికైతే? హల్లెలూయా. వీళ్ళు ఏమని కేకలు వేయాలి? స్వస్థపరచమని కేకలు వేయాలి. ఏమని కేకలు వేయాలి? అయ్యా మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని స్వస్థపరచని అడగాలి. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు? మమ్మల్ని కరుణించు అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, స్వస్థత కంటే కరుణ అనేటువంటిది దేవుని యొక్క మెర్సీ. మమ్మల్ని, మా మీద దయ ఉంచయ్యా, మా మీద కనికరం ఉంచయ్యా, మా మీద జాలి చూపించయ్యా, మా మీద నీ యొక్క కృప, నీ కనికరం మా మీద ఉంచు ప్రభువా, కరుణించు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు. చాలాసార్లు మనం అడగలేం, కొంతమంది అడుగుతాం కానీ దొరకదు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. కేకలు వేస్తూ ప్రభువా మా మీద నీ కనికరం ఉంచు. దేవుని కనికరం కొరకు మనం ఎదురు చూడవలసిన వారం అంటున్నాం. స్వస్థత ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది, మళ్ళీ ఇంకో రోగం వస్తుంది. శరీరం ఉన్నంత కాలం ఏదో ఒక జగ్గు, రోగం, నొప్పి ఏదో ఒకటి వస్తూనే ఉంటది. వారికి అర్థమైంది ఏంటంటే దేవుని కనికరం మా మీద ఉంటే చాలు, దేవుని యొక్క కృప మా మీద ఉంటే చాలు, దేవుని యొక్క సహాయం మాకు తోడుంటే చాలు. ఈ రోగం పోతుందో తర్వాత వాళ్ళు అసలు ఆ రోగం గురించి అడగలే. వాళ్ళు మమ్మల్ని కరుణించు అని చెప్పేసి కేకలు వేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే కేకలు వేస్తూ ఉన్నారో దేవుడు వారి వైపు ఆగి చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమిత్రులారా, నువ్వు నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగితే, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, దేవునికి మొర్ర పెడితే, దేవుని కనికరం కొరకు ఎదురు చూస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించేటువంటి వాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. చూడండి, కీర్తన గ్రంథం 102వ కీర్తన 7వ వచనం 17వ వచనం మనం చదివితే, కీర్తన గ్రంథము 102వ కీర్తన 17వ వచనం మనం చదివితే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన యొక్క క్యారెక్టర్ చూడండి, ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం చూడండి. ఆయన దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక. మనం ఎవరైనా బీదవాళ్ళు వచ్చి ఎక్కువ శాతము ఎవరన్నా అడుక్కోవడానికి వచ్చారనుకో, మన నోటి నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఏంటిది? నేను చాలాసార్లు విన్నా ఈ మాట, మళ్ళీ రాపో. ఏమంటారా? మళ్ళీ రాపో. మనం వేసే ఇంత సత్యాన్నం కోసం మళ్ళీ రావాలి వాడు, మళ్ళీ రాపో. అబ్బా ఎన్ని మాకు కొంతమంది అయితే పర్లేదు, కొంచెం కనికరం కలిగిన వాళ్ళు, కనికరం మీద వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంది నీకు పొద్దుగా ఇక 4 మాటలు టపటపట వదులుతారు అనమాట. ఇక
కనికరం. యేసుక్రీస్తు ప్రభువారు అదే కొంచెం మంచి ఉన్నతమైనటువంటి వాడు వచ్చాడు అనుకో, వాడిని చాలా రెస్పెక్ట్ చేస్తాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, ఆయన గురించి రాయబడినప్పుడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక, ఆయన త్రోసివేయడు. వీనికి ఎవడు లేడు కదా, వీనికి స్థితి లేదు కదా. అసలు వాస్తవానికి వీళ్ళు ఎవరు, ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ వీళ్ళు, ఏ ప్రాంతం ఉండబోతున్నాడు ఆయన? సమరయ ప్రాంతం ఉండబోతున్నాడు. వీళ్ళు ఏ ఏ ఏ కేడర్ ప్రజలు? వీళ్ళు సమరయులు. సమరయులకు యూదులకు అసలు పొత్తు లేదు. అసలు సమరయులను యూదుల దగ్గర కూడా రానీరు. వాళ్ళకి వీళ్ళు శత్రుత్వం ఒక రకంగా చెప్పాలంటే. అందుకనే ఆ యొక్క సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుకి నీళ్లు కూడా ఇవ్వడానికి నిరాకరించింది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్యలో ఆ పచ్చగడ్డకుండా బొగ్గుమనేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒక సమరయుడు వచ్చి, అయ్యా నన్ను కరుణించు అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటే ఆయన వారి యొక్క ప్రార్థన వైపు, వాస్తవానికైతే మనకు ఎవడైనా శత్రువు ఉంటే వాడు ఎంత బతుకులాడినా కూడా మనం వాడికి సాయం చేయం. వాడు అటువంటి నాశనం అయిపోవాల్సిందే, వాడు పాడైపోవాల్సిందే, వాడి జీవితం అట్లా అయిపోవాల్సిందే మనం కోరుకుంటాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. చూడండి, బైబిల్ ఆయన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు, వారి వైపు తిరిగి ఉన్నాడు అని చెప్పేసి లేఖనం తెలియచేస్తున్నది. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి వాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నాకు జవాబు వస్తలేదు అన్నా అని. భయపడు మాకు, ప్రార్థన చేస్తూనే ఉండు. ఖచ్చితంగా దేవుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేసే వారి ప్రార్థన ఆలకిస్తాడు. అయ్యో నేను 4 సార్లు చేసిన రిజల్ట్ రాలేదు, రాదు. 5వ సారి చేసిన రిజల్ట్ రాలేదు. రిజల్ట్ రాలేదని చెప్పేసి నీ ప్రార్థనను వదిలిపెట్ట మాకు. కంటిన్యూషన్గా ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు తగిన విధంగా రెస్పాండ్ ఇచ్చేటువంటి వాడు అంటాడు. నువ్వు కోరుకున్న సమయంలో దేవుడు నీకు ఆన్సర్ చేయకపోవచ్చు, నువ్వు కోరుకున్న విధానంలో ఆన్సర్ చేయకపోవచ్చు, నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు నీకు ఏది ఇవ్వాలని కోరుకుంటాడు అది మాత్రం తప్పకుండా ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను కోరుకున్నది నాకు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు కోరుకున్నది ఖచ్చితంగా నాకు ఇవ్వాలని కోరుకున్నది మాత్రం తప్పకుండా ఇచ్చేటువంటి వాడై ఉంటున్నాడు. కనుక మనము దేవుని వైపు తిరగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఆయన ఎవరిని నిరాకరించేటువంటి వాడు కాదు. తక్కువ వారు లేకపోతే ఇంకా దీనస్థితిలో ఉన్నటువంటి వారు ఎవరిని ఆయన తృణీకరించేటువంటి వాడు కాదు అని బైబిల్ చెప్తుంది. చూడండి, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదివితే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి, ఇది ఇంకో సంఘటన, ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందాకాల చెప్పుకుందాం, కుష్ఠరోగులు ఎక్కడ ఉండాలి? ఊరి చివరిని ఉండాలి. కుష్ఠరోగుల పరిస్థితి ఏంటిది? వాడి తల బోడి చేయాలి. కుష్ఠరోగుల పరిస్థితి ఏంటిది? వాడికి వస్త్రములు ఉండకూడదు. కుష్ఠరోగుల పరిస్థితి ఏంటిది? వాడు కుటుంబానికి, సమాజానికి దూరంగా ఉండాలి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువుని వెళ్తూ ఉంటే ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే, అయ్యా నీకు ఇష్టమైతే, ఏమైతే? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, నన్ను శుద్ధునిగా చేయి. శుద్ధునిగా చేయండి. వీడు ఎట్లున్నాడు? అపరిశుద్ధముగా ఉన్నాడు, అపవిత్రమై ఉన్నాడు. శుద్ధినిగా చేయి ప్రభువా నీకు ఇష్టమైతే. ఎవరన్నా ముట్టుకుంటారా? మొన్న డిసెంబర్ 9వ తారీఖు మన చర్చిలో క్రిస్మస్ ప్రోగ్రామ్ చేశాను. మీకు చెప్పాను నేను, 3rd జనరస్ క్రిస్మస్ అని. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటో తెలుసా? వచ్చిన తర్వాత, వాళ్ళందరూ వచ్చిన తర్వాత, డాక్టర్స్ వచ్చిన తర్వాత అతను నాకు చిన్నగా చెప్తున్నాడు. ఏమని చెప్తానంటే, ఏంటిదంటే వాళ్ళందరూ హెచ్ఐవి పాజిటివ్ క్యాండిడేట్లు, మొత్తం హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు. ఆ నర్సులు, డాక్టర్ వాళ్ళు అసలు వాళ్ళు ముట్టుకోవడానికి ఇష్టపడతలేరు. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు టెస్ట్ చేయడానికి మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేసినాం. ముట్టుకోవడానికి దగ్గరికి వస్తలేరు.
సో మేము చెప్పినాం ఏమి కాదు, గ్లౌజులు ఇచ్చినాం, మాస్కులు ఇచ్చినాము. అరే ఇది పెద్ద ఇష్యూనే కాదు, అది అంటువ్యాధి కాదు. అంటువ్యాధిగానే వాళ్ళకి మోటివేట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు చెకప్, బాడీ బ్లడ్ టెస్ట్ లేకపోతే ఈ బీపీ ఇవన్నీ చూసి రిపోర్ట్ రాశారు. డాక్టర్ గారు తర్వాత మెడిసిన్స్ రాశాడు. ఒక చిన్న వ్యాధి ఉందని తెలిస్తే మనుషుల్ని బాగా దూరంగా మనం పెట్టేస్తాం. ఇంత టెక్నాలజీ, ఇంత ఏమంటారు దాన్ని, వైద్యము అభివృద్ధి చెందినటువంటి సమయంలో ఉన్నాం మనం. ఇప్పుడు కూడా ఒక చిన్న వ్యాధి ఉందంటే దూరంగా జరిగిపోతున్నారు. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటిది? ఆ రోజుల్లో అసలుకి ఉందంటే వాడిని అసలు చుట్టుపక్కల ఊర్లో కూడా అసలు చుట్టుపక్కల మొత్తం ఖాళీ చేయించేటువంటి పరిస్థితి. కానీ దేవుడు చూడండి అక్కడ ఎంత అద్భుతంగా మాట రాయబడిందంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభు అంటే, యేసుక్రీస్తు నాకు ఇష్టమే అని వానిని ముట్టి వానిని శుద్ధినిగా చేసాను. వాని అపవిత్రత తీసివేసి, వాని రోగము తీసివేసి, వాని తృణీకరించలే దేవుడు. సమాజం తృణీకరించింది కానీ యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరించలే. సమాజం వెలివేసింది కానీ యేసుక్రీస్తు ప్రభువారు వెలివేయలే. సమాజం వాడిని అసహించుకుంది. దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమే. ఎవరిష్టం దేవునికి? కుష్ఠవ్యాధిగ్రస్తుడితో చెప్పిన నాకు ఇష్టమేనయ్యా నువ్వు, నాకు ఇష్టమే నువ్వు. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, ఆ హృదయంలో నుంచి ప్రేమ. వాడిని మనం చూస్తే కొన్ని షార్ట్ క్లిప్పింగ్స్లో కానీ క్లిప్లో చూస్తే వాడిని కౌగులించుకున్నట్లుగా ఉంటుంది. జీసస్ ఫిల్మ్ అనేది ఒక సినిమా ఉంటుంది, మీరు తర్వాత చూడండి కావాలంటే, యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది. దాంట్లో ఇదే సంఘటన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వాడిని ఇట్లా కౌగిలించుకున్నట్లుగా అక్కడ చూపిస్తారు. నాకు ఇష్టమే నువ్వు. నీ అపవిత్రత, నీ యొక్క పాపము, నీ యొక్క రోగము ఇవన్నీ తీసివేసి నిన్ను శుద్ధినిగా చేయగలిగిన వాడు దేవుడు అని చెప్పేసి స్పష్టంగా ఆయన వానిని ముట్టి వాని కుష్ఠు రోగమును తొలగించాడని రాయబడి. సో మన జీవితము కూడా భయంకరమైన రోగం ఉన్నది బాబు మనకి. వాడికి కుష్టే ఉన్నది, మనకి వేరే రోగం. 103వ కీర్తనలకు రండి, 103వ కీర్తన 3-4 వచనాల్లో. 103వ కీర్తన దేవుని యొక్క కనికరము చూడండి. దేవుని యొక్క కనికరము, ప్రభువా మమ్మల్ని కరుణించుము. 103వ కీర్తన 3-4 వచనాలు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఇప్పుడు మనం అడగాలి దేవుణ్ణి, ఏమని అడగాలి? ప్రభువా మమ్మల్ని కరుణించు, లేదా దేవా నన్ను శుద్ధిని చేయి. దేని నుంచి శుద్ధుడు కావాలి మనం? పాప భరితమైన జీవితం. అందుకని అంటున్నాడు చూడండి, నీ దోషములన్నిటినీ నీ పాపములన్నిటినీ క్షమించువాడు నిన్ను నీ సంకటములు అంటే కష్టములు, ఇబ్బందులు, బాధలు, వాటన్నిటినీ కుదుర్చువాడు, సెట్ రైట్ చేయగలిగిన వాడు, సరి చేయగలిగిన వాడు. ఎక్కడి నుంచి తీస్తున్నారట మనల్ని? సమాధిలో నుండి మన ప్రాణమును, నీ ప్రాణమును విమోచించువాడు. ఎక్కడి నుంచి విమోచిస్తున్నాడు? సమాధిలో నుండి. దేవుడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. ఈ కుష్ఠరోగిని కనుక దేవుడు సరే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడివి కా అని అనకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటిదండి? నెక్స్ట్ ఎక్కడ పోతాడు వీడిక? కొన్ని రోజుల నుండి చచ్చిపోతాడు. అంటే ఇప్పుడు బాగు చేసిన తర్వాత చచ్చిపోవడానికి కాదు, చచ్చిపోతాడు. కానీ ఆ సావు వేరే, ఈ సావు వేరే. గమనించండి ప్రియమైన బిడ్డలారా. సో మన దేవుడు మనలను, మన సంకటములను, మన కష్టములను, మన సమాధిలో నుంచి మనల్ని విమోచించువాడు. ఒకసారి దేవుడు హెజ్కేలు భక్తుడిని ఒక పెద్ద లోయలను తీసుకుపోతాడు. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. ఒక పెద్ద లోయలకు తీసుకపోతే అక్కడ అన్ని ఎముకలు కనపడుతుంటాయి.
ఏం కనపడుతుంటాయి? ఎముకలు కనపడుతుంటాయి. నరపుత్రుడా ప్రవచించు అంటాడు. ఆయన ఒక ప్రవచనం చెప్తాడు. టైం క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. నరపుత్రుడా ప్రవచించు అన్నాడు. ఆయన ప్రవచించాడు. ఎవని ఎముక టక 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 పెద్ద గడగడగడ సౌండ్ వచ్చింది. ఎముకలు వచ్చేసినాయి, అతుక్కున్నాయి, దాని మీద చర్మం వచ్చేసింది, శరీరం ఎముక కండరాలు వచ్చేసి మొత్తం వచ్చేసినాయి, జీవం లేదు. రెండోసారి అన్నాడు, మళ్ళీ ప్రవచించు అన్నాడు. టక 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 ఒక ప్రవచనం చెప్పాడు. మళ్ళీ రెండో ప్రవచనం చెప్పేసరికి మొత్తం ప్రతి ఒక్కరిలో జీవం వచ్చింది, లేచి నిలబడ్డారు. ఈ టైం క్యాల్కులేషన్ ఎంత 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 అవుతుంది అనుకోవచ్చు? హైయెస్ట్ ఒక 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువ లేదు. 2 ప్రవచనాలకి 2 నిమిషాలు, మధ్యలో 2 నిమిషాలు వేసుకోండి, ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలలో ఎండిన ఎముకలు జీవము కలిగినటువంటి మనుషులుగా నిలవబడ్డారు. కింద చెప్తాడు అసలు మాట. ఈ ఎముకలు ఇశ్రాయేలును సూచించుతున్నవి. వారు అనుకుంటున్నారు, మా ప్రాణములు పోయినాయి, ఇక మేము సమాధిలో ఉన్నాము, మా ప్రాణములు నశించిపోయినాయి అనుకుంటున్నారు. అయితే నరపుత్రుడ వారికి చెప్పు, దేవుడు తెలియజేయనిది ఏమనగా, వారున్న సమాధులను నేను తెరచెదను, వారున్న సమాధులను నేను తెరచెదను, వారికి క్రొత్త జీవం ఇచ్చేదని చెప్పేసి దేవుడు అక్కడ స్పష్టంగా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఆ యొక్క ఎముకలని వీళ్ళకి సాదృశ్యంగా చూపించాడు, వారి స్థితికి సాదృశ్యంగా చూపించాడు. అటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు, కానీ నేను వారిని తిరిగి జీవము గల వారిగా నేను చేస్తాను అంటున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, అన్నిటికంటే ముఖ్యమైన పాప సంబంధమైన జీవితం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, అవమానములను ఎదుర్కొంటూ, ఊరికి చివరగా వెలివేయబడిన వారముగా యేసుక్రీస్తు ప్రభువాన్ని వారు ఒక్క ప్రార్థన, ప్రభువా మమ్మల్ని కరుణించు అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని వారు వేడుకున్నప్పుడు వారి స్థితిని మారుస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడు ప్రేమికులారా, వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఏం చెప్పాడంటే 14వ వచనం, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను, వెళ్ళుచుండగా శుద్ధులైరి. హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థత కలుగును గాక అనలే, అన్నాడా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేయగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆగి వారి వైపు చూసి, మీరు వెళ్ళి యాజకునికి చూయించుకోండి. ఎందుకు యాజకునికి చూయించుకోవాలి? ఆయనే ఫైనల్ చేస్తాడు, నీకు కుష్ఠరోగం తగ్గిందా, ఉందా, పోయిందా, నువ్వు కుష్ఠరోగివా కాదా అనేటువంటిది డిసైడ్ చేసేటువంటిది ఆ రోజుల్లో యాజకుడు. ఆయనకు చూపించుకొని తగ్గిపోయిందంటే నువ్వు ఊర్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక ఆయన డిసైడ్ చేస్తాడు, నువ్వు ఊర్లో ఉండాలా, ఊరు వెలుపులు ఉండాలా అనేటువంటిది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు, నువ్వు యాజకులు, మీరు పోయి యాజకులకు చూపించుకోండి అన్నాడు. వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులైరి. ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా అయితే వీళ్ళు ఏమన్నాలే? ఇక్కడ క్వశ్చన్, యేసుక్రీస్తు ప్రభువారికి వీళ్ళకి మధ్యలో కాన్వర్జేషన్ నడిచిందనుకో, ఏం మాట్లాడాలి? యేసుక్రీస్తు ప్రభువారితోటి మమ్మల్ని స్వస్థపరుచు ప్రభువా, పోతాము అనాలే, అంతేనా? ఇంకా రోగం తగ్గలే, రోగంతో వీళ్ళేమో మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. దేవుడు ఏమంటున్నాడు, మీరు యాజకులు చూపించుకోండి అన్నాడు. మరి తగ్గకుండా పోయి ఎట్లా చూపించుకుంటారు? స్వస్థత కలగకుండా పోయి ఎట్లా చూపించుకుంటారు? ఒక్కడైనా అడగాల్సింది, అయ్యో ప్రభు మాకు తగ్గలేదు కదా, మేము ఎట్లా పోతామని అడగాలి. లేదు ప్రభు నువ్వు కొంచెం మమ్మల్ని బాగు చేస్తే మరి పోతామని అనాలి. అయ్యేమంటలేరు వీళ్ళు, బయలుదేరిపోయారు. ఎందుకు పోయారు? యేసుక్రీస్తు ప్రభు వారి మాటను నమ్మారు వాళ్ళు. హల్లెలూయా. విశ్వాసం ఉంచారు వాళ్ళు. ఏం చేశారు వాళ్ళు? దేవుని మాట యందు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు,
స్వస్థత కలుగుతుంది అని నమ్మారు. నమ్మి అక్కడ చూడండి స్పష్టంగా వారు వెళ్ళుచుండగా పోతూ ఉండగా వాళ్ళు అడుగులేశారు, అడుగు మొదలు పెట్టారు. అడుగులేసి ముందుకు వెళ్తూ ఉంటే, విశ్వాసముతో ప్రయాణం అవుతూ ఉంటే వారు పోతూ ఉండగా స్వస్థత కలిగిందని చెప్పేసి బైబిల్లో రాయబడింది. నీ జీవితంలో నా జీవితంలో కార్యాలు జరగాలంటే కార్యం జరిగిన తర్వాత నువ్వు నమ్మటమే ఉంది గొప్ప. మేలు జరిగి చాలా మంది చెప్తుంటే మాకు ఈ రోగం పోతే, మాకు ఈ అప్పు పోతే, ఈ మేలు జరిగితే మేము దేవుని నమ్ముకుంటాం. బాబు నువ్వు నమ్మితే మేలు జరుగుతురా బాబు అని మేము చెప్తాం. రెండింటికి చాలా తేడా ఉంది. జరిగితే నమ్ముకుంటాం అంటే నువ్వు దేవుని టెస్ట్ చేసినట్లు లెక్క. నమ్మితే జరుగుతుంది అనేటువంటిది విశ్వాసం. పరీక్షిస్తావా దేవుణ్ణి? మనం ఏ పాటి వారు మనం దేవుణ్ణి పరీక్షించగలుగుతాం? మనం ఆలోచన చేయవలసి. వారు వెళుతూ ఉండగా దేవుడు వారిని స్వస్థపరిచాడు, శుద్ధులైనారు అని రాయబడింది. బిడ్డలారా, ఇక్కడ విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏది జరగాలన్నా, రోగం పోవాలన్నా, అప్పులు పోవాలన్నా, సమస్యలు పోవాలన్నా, మేలు జరగాలన్నా, ఇంకోటి జరగాలన్నా విశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యమైన పాత్రను పోషించేటువంటిది. అయితే విశ్వాసం అనేటువంటిది ఎటువంటిదో తెలుసా? విశ్వాసం అనేటువంటిది ఎటువంటిదంటే కనబడినటువంటిదట. అది ఎటువంటిది? కనబడదు. విశ్వాసం కనబడిద్దా? ఎట్లా ఉంటుంది? ఎంతలా ఉంటుంది? ఎంత హైట్ ఉంటుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? విశ్వాసం అనేటువంటిది కనిపించదు, కానీ దాని యొక్క పవర్ చాలా ఉంటుంది. అందుకనే ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును యున్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా రండి. విశ్వాసం అంటే ఏంటో చెప్తా. మీరు వెళ్ళి యాజకులకు చూపించుకోండి అన్నప్పుడు వీళ్ళు మాకు తగ్గిపోయింది అని నమ్మి, తగ్గక ముందే నమ్మి ప్రయాణం అయ్యారు చూడండి, అది విశ్వాసం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడ పోయేసరికి తగ్గిపోయిందా లేదా? తగ్గింది. అక్కడికి పోకముందే అది జరుగుతుంది అని విశ్వసించడమే, నమ్మటమే విశ్వాసం. అదృశ్యమైనవి, కనబడనటువంటివి. పరలోకం ఎంతమంది చూశారు మీలో? హల్లెలూయా. పరలోకం ఎంతమంది చూశారు? ఎవరు చూడలేదా? ఉందా లేదా? ఎంతకి? ఎట్లా చెప్తావు చూడకుండా? నమ్ముతున్నాం. విశ్వాసం, వాక్యం ముందు విశ్వాసము, దేవుని మాట మీద నమ్మకము. అదే వీళ్ళు కూడా చేశారు. మీరు దేవుని యాజకులకు చూపించుకోండి, తగ్గలేదు కదా అయ్యా, తగ్గలేదు కదా అంటే అవిశ్వాసం. క్వశ్చన్ ఇంకా రాలే. ఇంకా అక్కడ వెంటనే వారు బయలుదేరి పోతూ ఉండగా సగం దూరం నాకు తెలిసి చూసుకుంటూ ఉండింటారు. మధ్యలో కళ్ళు మూసుకు అయ్యా యేసయ్య చెప్పాడురా. నాకు వాళ్ళ మధ్య డిస్కషన్ జరగలేదా? ఏమో మేబీ జరిగి ఉండొచ్చు. ఒకడన్నా అరే ఏంద్రా తగ్గుతుంది అంటావా? నడవరా, యేసయ్య చెప్పాడు నడు, యేసయ్య మాట అదే. ఆ మాటను నమ్మటమే మనం చేయాల్సింది. నీ జీవితంలో కూడా ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. నీ విశ్వాసం ఎక్కడ దేని మీద ఉండాలి? దేవుని మాట మీద నిలబడి ఉండాలి. దేవుడు మాట చెప్పాడు, ఆయన మాట తప్పని వాడు, ఆయన అబద్ధం ఆడని వాడు, ఆయన అవునని కాదనేటువంటి వాడు కాదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆ మాట మీద నమ్మకం ఉంచినప్పుడు, ఆ మాట మీద విశ్వాసం ఉంచినప్పుడు, అప్పుడు దేవుని యొక్క కార్యములు నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతాయి అని చెప్పేసి దీనికి లేఖనం తెలియజేస్తున్నాను. చూడండి, పేతురు ఒక మాట చెప్తున్నాడు. పేతురు తన పత్రికలో రాస్తూ, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక. రండి, పేతురు గారు బంగారం కంటే విలువైందని విశ్వాసాన్ని పోలుస్తున్నాడు. నశించిపోవు సువర్ణము శుద్ధపరచబడుచున్నది కదా, అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు
కారణమగును. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు దేన్ని బట్టి నీకు మెప్పు, ఘనత, మహిమ దేన్ని బట్టి వస్తుంది? నీ విశ్వాసమును బట్టి. నీ విశ్వాసమును బట్టి నీకు మహిమ వస్తుంది. నీ విశ్వాసం బట్టి నీకు మెప్పు వస్తుంది. నీ విశ్వాసమును బట్టి నీకు ఘనత వస్తుంది. విశ్వాస భ్రష్టుడు అయ్యావనుకో, మేలు వస్తుందా? ఘనత వస్తుందా? ఇద్దరున్నారు అన్నల తమ్ముళ్ళు. అసలుకి వాస్తవానికి అయితే దేవుని యొక్క లెక్క ప్రకారం మొదటోడు ఒకడు ఏశావు, పోగొట్టుకున్నాడు. అవిశ్వాసము వలన తన జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. నువ్వు నేను, నీకు నాకు ఘనత, మేలు, మెప్పు ఎక్కడి నుంచి కలుగుతాయి? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఎవరి వల్ల మెప్పు వస్తుంది నీకు అంటే ఇక్కడ స్పష్టంగా రెండు విషయాలు చెప్పాడు. సువర్ణము అనగా బంగారము అగ్ని పరీక్షకు నిలిచినదై శుద్ధి చేయబడుతున్నది. దానికంటే విలువైన మీ విశ్వాసం. బంగారం గొప్పదా, విశ్వాసం గొప్పదా? హల్లెలూయా. ఏది గొప్పదమ్మా? 1,40,000 ఉందన్న తులము. విశ్వాసం దేముంది? బూడిదే. 1,00,000. ఆదివారం ఆరాధనకు వచ్చి, ఆదివారం పనికి వస్తే తులం బంగారం ఇస్తాడు అనుకో. మన విశ్వాసం ఏంటిదో బయటికి అస్సలు బాపరే ఏ స్టాండర్డ్ విశ్వాసంతో ఉన్నావో అర్థమైపోతుంది. తులం బంగారం అన్నాడు అనుకో, విశ్వాసం గొప్పదా బంగారం? అరే తులం బంగారం 60 తులం అయ్యగారికి ఇద్దాం కానీ పదన్నాడు. అయ్యగారిని కొద్దిగా ఏదో ఒక 1/2 తులం ఇచ్చి కానీలే అన్నా, శుద్ధంతి అన్నా, నువ్వు బెల్లవాడు 60 తులం అవుతుందట అన్నా. నీ విశ్వాసము బంగారం కంటే విలువైంది. అది నశించిపోయేటువంటిది. మీరు 1 సంవత్సరం తర్వాత మళ్ళీ బంగారం తీసుకుపోండి, వాడు నీకు పాత తరుగు వేయకపోతే నన్ను అప్పుడు అడగండి. పాత జోకు కింద మిమ్మల్ని జోకకపోతే, తరుగు తీసేయకపోతే అరుగు అని చెప్పేసి మీద మీ బంగారాన్ని మీరు ఒక్కసారి కూడా నక్లీస్ వేసుకోకపోయినా, బంగారం ఒక్కసారి కూడా వేసుకోకపోయినా, మీరు సంవత్సరం తర్వాత తీసుకపోతే ఖచ్చితంగా వాడు తరుగు తీస్తాడు. అరే మేము ఒక్కసారి కూడా వాడలేదు సార్, ఒకడొత్తాడు గుండోడు, డబ్బులు ఊరికే రావా అని. నువ్వు వాడకపోయినా తరుగు తీస్తాడు, అది నశించిపోతుంది. విశ్వాసము అంతకంతకు మహిమ కలిగేటువంటిది, మహిమలోనికి వాడబారని. చూడండి, అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటిది తెలుసా? బంగారానికి విలువ అగ్నిలో శోధించబడినప్పుడు వస్తుంది. విశ్వాసానికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? నానా విధములైన మీరు విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, శోధనల చేత పరీక్షకు నిలిచినదై, పరీక్షకు నిలిచినదై. పరీక్షకు నిలవటం అంటే బా నీకు నాకు శోధన ఒట్టికే రాదు. టెస్ట్ ఎగ్జామ్ ఏడు నిలబడతాడా ఊడతాడా? మీరు అనుకుంటారు, మనం అందరం అనుకునేది ఏంటంటే యోసేపుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. బైబిల్లో యోసేపుకి శ్రమలు వచ్చినాయి, ఓకే, కానీ దేవుని యొక్క లేఖనం ఏం తెలియజేస్తుంది తెలుసా? యెహోవా వాక్కు తాను సెలవిచ్చున్నది నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచు వచ్చింది. తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో పెడితే ఇడు ఉంటాడా పోతాడా? వీడి శోధనలో ఒక ప్రపంచానికి నాయకుడిని చేస్తున్నప్పుడు ఇతని యొక్క క్యారెక్టర్ ఏంటిది, ఇతని యొక్క జీవితం ఏంటిది, స్త్రీల ఏడలు ఇతని ప్రవర్తన ఏంటిది, ఒక రాయి విసిరేసాడు. పరీక్షకు నిలబడ్డాడు. నువ్వు నేను ఏ పరీక్షకు నిలబడుతున్నావు? విశ్వాసము పరీక్షకు నిలిచినదే. చిన్న శోధన రంగంలోనే అయిపోయినా, జీవితం అంతా అయిపోయినా. శోధనలు మనలను విజయంలోనికి తీసుకెళ్ళటానికే. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక శోధన తర్వాత ఖచ్చితంగా ఆశీర్వాదం వెంటనే ఉంటుంది. ఒక శోధన అయిపోయిందంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఆశీర్వాదం ఉందని అర్థం. యోసేపు శోధించబడ్డాడు, చెరసాలలో పడ్డాడు.
నెక్స్ట్ అక్కడి నుంచి కొడితే పోయి ఫరో సామ్రాజ్యం మొత్తానికి అధిపతి అయ్యాడు. నువ్వు ఈ రోజు చూడొద్దు, ఈ రోజు కష్టాన్ని చూడొద్దు. నీ విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలకు తట్టుకొని నిలబడగలిగినటువంటి వాడు. అందుకని అంటున్నాడు, వీళ్ళు కూడా ఈ 10 మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు కూడా ప్రయాణం అయిపోతున్నప్పుడు అరే తగ్గుతుందా లేదా ఒక్కడు కూడా ఆలోచన చేయలే. యేసయ్య మాట అన్నాడు. నాకు తెలిసి మధ్యలో కూడా అడిగాడు అనుకో, ఎటు పోతున్నారా? యాజకులకు చూపించుకోవడానికి పోతున్నాం. మీ కుష్ఠవ్యాధి తగ్గలేదుగా, యేసయ్య చెప్పాడు అక్కడ పోయేసరికి తగ్గిపోతుంది పో. ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి. మనము సమయంలో కష్టాలు. అందుకనే దావీదు భక్తుడు చక్కటి మాట అంటాడండి. 42వ కీర్తనలోకి రండి. 42వ కీర్తన 11వ వచనం. 42వ కీర్తన 11వ వచనంలో చక్కటి మాట అంటాడు. 10వ వచనం కూడా కదండి, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలను విరుచుచున్నారు. నీ దేవుడు ఏమాయ, నీ శోధన నీకెందుకు వచ్చిందిరా? ఈ శ్రమలు నీకెందుకు వచ్చినాయి? ఈ కష్టాలు నీకెందుకు వచ్చినాయి? ఇంకా మేలు జరగట్లేదేంది? ఇంకా నీకు ఆశీర్వాదం రావటం లేదేంది? ఎన్ని సంవత్సరాలు పెట్టి నువ్వు చర్చికి పోతున్నావు, ఇలాగే ఉన్నావేంది? నీ భర్త మారలే, నీ పిల్లలు మారలే, నీ కుటుంబం మారలే, నీ జీవితం మారలే అని ఎవడెవడో తెలుసా? అని ఎముకలు విరుస్తున్నారట అండి బాబు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరచుచున్నారు. దూషణల చేత ఎముకలు, అంత భయంకరం, ఎముకలు విరిగిపోయే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనకు వచ్చి నెక్స్ట్ ఆన్సర్ ఏంటిది? ఇంతగానం శోధించబడి, ఇంతగానం కష్టపడి, ఎముకలు కుళ్ళు ఇరిగిపోయేటువంటి, హృదయంలో గుచ్చుకునేటువంటి ఇన్ని మాటలు అంటూ ఉంటే నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? మనకేం వస్తుంది? సాతాను వెంటనే చెప్తాడు, నువ్వు కూడా ఎందుకు మానేరా, ఏమవుతుంది మానేరా. కానీ దావీదు గారు తనకు తాను చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకుంటాడంటే, చూడండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నా దేవుడు స్తుతించిన ఇంకను. ఇది విశ్వాసము. ఇంకా నేను దేవుని స్తుతిస్తా. ఏం మేలు జరగలేదుగా, అయినా స్తుతిస్తా. నీ జీవితంలో మార్పు రాలేదు కదా, అదే స్థితిలో అయినా ఇంకను. ఈయన వేరే వాళ్ళ ఎవరికి చెప్పుకుంటలేడు, ఆయనకు చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, కృంగిపోవద్దు. కృంగిపోవద్దు. నా దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని మీద ఆధారపడు. మనం ఎట్లయిపోయామంటే చాలా ఎక్కువ శాతం మంది, కొద్ది మంది, మీరు అందరూ కాదు, చాలా మంది చిన్న ఇప్పుడు కాదులే, ఒకప్పుడు ఒక బ్రదర్ మన చర్చికి వచ్చేవాడు. చాలా రోజులు చర్చికి తర్వాత రావడం మానేసాడు. కొన్ని రోజులు, అరే ఏమైంది చర్చికి వస్తలేరు, ఏమైంది చర్చికి వస్తలేరు నేను 3-4 సార్లు అడిగాను. నాకు ఆన్సర్ రాలే. ఒకసారి పాస్టరమ్మ వాళ్ళ వైఫ్ని అడిగింది, ఎందుకమ్మా చర్చికి వస్తలేరు అంటే, అమ్మ జనవరి 1కి అయ్యగారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదట, అందుకే వస్తలేడు అని అంది. ఎక్కడ ఆగిపోయాము, ఎక్కడున్నాం మనం? ఇక్కడ చూడండి, దావీదు భక్తులు ఏమంటున్నాడు, ఎముకలు ఇరుస్తూ ఉన్నారు జనాలు, అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అయినా తనతో చెప్పుకుంటాడు, తనకు తాను బయటోడు ఎవడు వచ్చి ఓదార్చలేడు, ఆయనకు ఆయనే చెప్పుకుంటాడు, నా ప్రాణమా నిరీక్షణ ఉంచు, ఒక రోజు వస్తుంది,
ఒక రోజు వస్తుంది, నా ప్రాణము నువ్వు కృంగిపోవద్దు, లోపల లోపల కృంగిపోవద్దు, నిరీక్షణతో ఉండు అనేవాడి నోర్లు మూసే రోజు ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా ఎవడైతే నవ్వాడో వాడిని ఎదుట నేను ఎప్పుడే నా యాటిట్యూడ్ ఏంటో తెలుసా, ఎవడైతే హేళన చేస్తాడో వాడిని, ఆ మేలు జరిగినప్పుడు వాడినే పిలుస్తాను. నన్ను ఎవడైతే హేళన చేస్తాడో ఆ మేలు నాకు జరిగినప్పుడు నేను ఖచ్చితంగా హేళన చేసిన వాడినే పిలిపించుకొస్తా అక్కడికి. దేవుడు ఖచ్చితంగా కార్యం వచ్చి, నువ్వు నిరీక్షణ ఉంచు, విశ్వాసం ఉంచు. హేళన ఎంతో మంది అనొచ్చు. ఈ కుష్ఠవ్యాధిగ్రస్తులను కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్కరాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. కానీ దేవుని యందు వారి నిరీక్షణ ఉంచారని చెప్పేసి అని బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంకోటి ఆ 15వ వచనం, వారి విశ్వాసంతో వెళ్ళారు. 15వ వచనం చదవండి. ఇక్కడ స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వాడు సాగిల పడిన కంటిన్యూషన్, వాడు సమరయుడు. మిగతా 9 మంది ఎవరు? స్పెసిఫిక్ గా వాని గురించి రాయబడింది, ఒక్కడి గురించి రాయబడింది. 9 మంది అదే కష్టంలో ఉన్నారు, అదే రోగంలో ఉన్నారు, అదే ఊరి చివరన ఉన్నారు. స్వస్థత కలిగింది. ఒక్కడు వానికి స్వస్థత కలుగుట చూచి వీడు అటుపోవలసిన వాడు రిటర్న్ వచ్చాడు. అటు ముందుకు పోవలసినటువంటి వాడు తిరిగాడు. గొప్ప శబ్దముతో వాడు పరిగెత్తుకుంటా వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుణ్ణి స్తుతించుచు. అసలుకి అక్కడ మీరుంటే కనుక, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రక్కన మీరుంటే ఊహించుకోవచ్చు వాడు ఎట్లా ఉన్నాడు. అసలుకి వాడు ఆయన పాదాలు పట్టుకొని ఇక విడువక దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, అయ్యా నీకు కాపాడ అంటే వాడు హృదయంలో నుంచి వచ్చినటువంటి స్పందన కృతజ్ఞత, హృదయం లోపల నుంచి వచ్చేటువంటి స్పందన, కాళ్ళ మీద పడి ఇక వదిలిపెట్టక, యేసయ్యా నా బ్రతుకును మార్చినావు, నా జీవితాన్ని మార్చావు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాడు సమరయుడు మిగతా వాళ్ళందరూ యూదులని, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏమడిగాడంటే 10 మంది 17 వచ్చింది కదండి. అందుకు యేసు కర ఎక్కడా తొమ్మండుగురు ఎక్కడా అంటే ఏంటిది? ఎవడు కృతజ్ఞత చెల్లిస్తున్నాడో, ఎవడు కృతజ్ఞత చెల్లించడం లేదు వాడు యేసుక్రీస్తు ప్రభు వారికి. నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? కృతజ్ఞత చెల్లించడం లేదా? నీ హృదయంలోంచి కృతజ్ఞతాస్తుతి వస్తుందా, రావటం లేదా? యేసుక్రీస్తు ప్రభు వారికి స్పష్టంగా ఓకే, వీడు స్తుతిస్తున్నాడు, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట అంటాడండి, దేవుణ్ణి మహిమపరచుటకు అన్యుడు తప్ప వేరెవడు లేడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెలా ఉన్నావు? ఇది పెద్ద ప్రశ్న. నాకు కూడా పెద్ద డౌట్ వచ్చిందండి. నేను నిన్న దీన్ని ధ్యానం చేసినప్పుడు, అసలు ఈ 9 ఎక్కడా? ఎక్కడ ఈ 9 మంది ఎక్కడున్నారు అంటే, నాకు ఆలోచన చేసి ఎక్కడ పోయారు ఈ 9 మంది? ఎక్కడ పోయారు అంటే కొన్ని రాశాను నేను. ఒకడి ఇంటికి పోయాడు. అబ్బా ఎన్ని రోజులైతుందా మా పిల్లలను చూసి, పోతా ఇంటికి పోయి నా భార్యను చూస్తాను, పిల్లలను చూస్తాను, ఇంటికి పరిగెత్తుకుంటూ ఇంటికి పోయాడు. అదే పిల్లలు కదా వీడిని వదిలిపెట్టి ఊరి చివరన తోసేసింది. తోసేయలే వీడిని ఊరి చివరికి. ఇడు కొడుకులు కూతులు పరిగెత్తాడు. రైట్. ఇంకొకడు అనుకున్నాడట, బా ఇన్ని రోజులు పెట్టి ఏం లాభం లేదురా, మంచి నాలుగు రిస్క్ లేదురా, పద మిలిటరీ హోటల్ పద మిలిటరీ హోటల్కి పోయాడట. మిలిటరీ హోటల్కి ఒకడు పోయాడు. ఇంకోడు ఉన్నాడు,
సంవత్సరం నుంచి నా ఉద్యోగము వ్యాపారం ఉందో పోయిందో అని వాడు ఆడడిపోయాడు. ఇంకొక బ్యాచ్ ఫంక్షన్స్కి పోయారు, ఇంకో బ్యాచ్ పండగలకు పోయారు, ఇంకో బ్యాచ్ స్నేహితుల దగ్గర పోయారు. కొంచెం మళ్ళాంటోడు వీడెవడో, వీడు సంవత్సరం నుంచి మా ఇల్లు ఎట్టుంది, ఇల్లు ఊడ్చుకుంటా, ఇల్లు తుడుచుకుంటా, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి పోయిందట. ఇంకొకడు ఉన్నాడండి 9వ, వీడి దగ్గరికి మనం బాగులే అని వీడు ఒకడు ఉన్నాడు. వీడు ఎత్తుక్కుంటూ ఒక షాప్ దగ్గర పోయాడు. ఏ షాపు? సంవత్సరం నుంచి 4 పీకుతుందిరా బాబు. ఎత్తుక్కుంటా నేను ఎక్కడికి పోతున్నానో నువ్వెక్కడికి పోతున్నావో దేవునికి స్పష్టంగా కృతజ్ఞత చెల్లించటానికి ఈ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళు లేరు. ఎక్కడా? మన 25వ తారీఖు ఏమో అక్కడ దాకా చేరి చెనక్కేండ్రా అని చెప్పాము. 52వ ఈ సంవత్సరానికి లాస్ట్ సండే ఇది. మళ్ళీ ఇంకో సండే రాదు మీకు, అయిపోయింది లాస్ట్ సండే. దగ్గరికి పండుగలు కృతజ్ఞత అనేటువంటి నిత్యము చెల్లించాలి ప్రియమైన. ప్రతి నిత్యము ప్రతిరోజు నువ్వు లేచిన వెంటనే నీటి బుడగ లాంటి బ్రతుకులు మనవి. ఎప్పుడు పోతామో ఎప్పుడు ఆరైపోతామో తెలియదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చలికాలం ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు మనుషుల యొక్క కానీ ఈరోజు నీకు 2025 సంవత్సరము చివరి సండే నువ్వు చూడగలుగుతున్నావంటే దేవుని యొక్క కృప, కరుణ, కనికరం చూపించాడు దేవుడు. కనికరం చూపించకపోతే నువ్వు ఉండేవాడు కాదు. ఆయన కనికరం లేకపోతే, ఆయన కరుణించకపోతే ఇంకా మనం అక్కడే ఎక్కడ ఊరి చివరనే బ్రతికేటువంటి వారమే, ఆ కుష్టి వ్యాధుల, రోగముల, శాపములు ఉండేటువంటి వారమే. అయితే మన దోషములను పరిహరించినటువంటి దేవుడు, మన శాపములను తొలగించినటువంటి దేవుడు, సమాధిలోంచి మనల్ని విమోచించినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము స్తుతించకుండా, మహిమపరచకుండా, ఆయనకు ఘనత చెల్లించకుండా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఎందుకురా దేవుని సన్నిధికి పోతలేవు? ఆలోచన చేయాలి ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయాలి. మొన్న ఫేస్బుక్లో ఒక డిబేట్ నడిచింది పాస్టర్ల మధ్యలో. ఒక ఆయన రాస్తున్నాడు, వాళ్ళ సంఘస్థులు ఆయన అద్భుతం. మరి ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. మా సంఘంలో ప్రారంభ కంటే ముందు ఒక అరగంట మేము దేవుని స్తుతిస్తాము, కృతజ్ఞత చెల్లిస్తాము. ఈ వారం అంతా కాపాడినందుకు కృతజ్ఞత చెల్లించి మేము ఆరాధన స్టార్ట్ చేస్తాం. మాది 10 గంటల కంటే 9:30కే మేము స్టార్ట్ చేసుకుని అరగంట కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి 10ంటికి మేము స్టార్ట్ చేస్తాం. మా విశ్వాసులందరూ 9:30కే వస్తాడు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాడు. దాని మీద కౌంటర్లు, డిస్కషన్స్ నడుస్తున్నాయి. నన్ను అడిగాడు ఒక ఆయన, అన్న మీ వాళ్ళు అని. మా వాళ్ళు 10 అంటే 11ంటికి వచ్చి స్తోత్రాలు చెప్తారు. మా వాళ్ళు అంతటి కృతజ్ఞత చెల్లించటంలో అంత ఆలోచన చేయాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ వ్యర్థమైన వాదముల యందు. అందుకని కీర్తనకారుడు 103వ కీర్తనలో ముందుగానే హెచ్చరించాడు. 2వ వచనం, 103వ కీర్తన 2వ వచనంలో ముందుగానే హెచ్చరించాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏం చేయొద్దట? దేనిని మర్చిపోమాకు. ముందే వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్తుతించి దేవునికి ఘనత చెల్లించి, మళ్ళా మీకు చెప్తున్నా, దేవుణ్ణి స్తుతించడం అంటే పాట పాడటమే కాదు, దేవుని స్తుతించడం అంటే ఆరాధించడమే కాదు, దేవుని స్తుతించడం అంటే వాక్యం చెప్పడం కాదు. నువ్వు అక్కడ నిలబడి దేవుని స్తుతించవచ్చు, కూర్చొని దేవుని స్తుతించవచ్చు. ఇప్పుడు మీరు అందరు వాక్యం చెప్తే మరి నేను కూడా కూర్చుంటాను. మరి అందరికి అన్నీ రావు, నేను ముందే పోతే మాకు పాటలకు అవకాశం అత్తలేదు, ఆరాధన కావాలి. మరి వాక్యం కూడా మీరే చెప్పండి. ఇంకేందుకు?
దేవుని సన్నిధికి వచ్చేది నీ హృదయంలో నుంచి దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు దావీదు, నా ప్రాణమా, ఆయనకైనా చెప్తున్నాడు, నువ్వు మరిచిపో మాకు, ఆయన చేసిన మేలులలో దేనిని మరో మాకు. ఆయన సన్నతించు, గుర్తుపెట్టుకొని సన్నతించు, గుర్తుపెట్టుకొని ఆరాధించు, గుర్తుపెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 90 పరిగెత్తారు, ఒక్కడు తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడు రక్షణ పొందాడు. హల్లెలూయా. ఆ ఒక్కడు దేవుని స్తుతించి, ఒక్కడు దేవుని దగ్గరకు వచ్చి, ఒక్కడు దేవుని మహిమపరిచి దేవుని సన్నిధిలో వాడు రక్షణ పొందుకున్నాడు. 9 మంది లోకంలో కలిసిపోయారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? లోకంలో కలిసిపోయేవాడిలాగా ఉన్నావా? ఆ ఒక్కనిలాగా రక్షణ పొందుకుని దేవునితో స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మహిమపరిచేటువంటి వానిగా ఉన్నావా? పనులుంటాయి, పనులు లేనిది ఎక్కడ? మనకు అవకాశం లేక కానీ, అవకాశం ఉంటే 370 రోజు కూడా పనిచేస్తాం మనం. ఫిబ్రవరి 29వ తారీఖు పని చేయగలిగిన వాళ్ళు మనోళ్ళు, అంతేనా? ఫిబ్రవరి 29వ తారీఖు కూడా పని చేయగలిగిన వాళ్ళు మనోళ్ళు ఉంటే, డేట్ ఉంటే ఉంటుందా ఫిబ్రవరి 29? మరి చేస్తారంటారా? మరి ఉంటే చేస్తారు, లేక ఆగారు, కానీ ఉంటే చేస్తారు. దేవునికి కృతజ్ఞత స్తుతులు వాడి హృదయంలో నుంచి దేవుని మహిమపరచు. ఎవడు చూస్తున్నాడు, ఎవడు వింటున్నాడు, అరుస్తున్నాడు, ఇక గొప్ప శబ్దముతో కేకలేసాడు. అరే పిచ్చి పట్టిందరా, పోరా, నా దేవుని నేను స్తుతించాలి, నా దేవుని నేను మహిమపరచాలి, నా దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించాలి. మిగతా 9 మంది 9 కారణాలతో బయటకు పోయారు, కానీ ఒక్కడు తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడిని దేవుడు మెచ్చుకున్నాడు. ఇంకొక పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? 9 మంది లెక్క కూడా దేవుని దగ్గర ఉంది లేదా? లేకపోతే ఎందుకు అడుగుతాడు 9 మంది ఎక్కడని? 9 మంది లెక్క చెప్పాలి. రేపు పొద్దున్న నిలబడి, ఎటు పోయారా మీరు? సింహాసనం ఎదురు ఆయన కూర్చున్నప్పుడు ఎటు పోయారా మీరు? దేవునికి స్తోత్రం చెల్లించకుండా, దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఎటు పోయారు? ఆ స్థితిలో నువ్వు నేను ఉండద్దు. చివరిగా చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో తెలియచేయండి. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత కలిగి ఈ రోజు వరకు దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటాం. సమాజములో, జనములలో, ప్రజలలో, సంఘములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. గిన్నెడు సన్నీళ్ళు ఇస్తేనే థ్యాంక్స్ అన్నా అంటున్నావే. ఈరోజు నీ ఈ స్థితికి కారణమైన దేవుడు. నేనైతే గొప్పగా చెప్పుకుంటా అండి, నిజంగా దేవుడు లేకపోతే సున్నా. అసలు ఎటు పోయి ఉండేవాడినో కూడా తెలియదు, అసలు మంచిరాలే. కానీ కేవలము దేవుడు, యేసు అనే పదము దొరకబట్టే ఈరోజు ఈ స్థితిలో నేను కానీ, నా కుటుంబం కానీ, మేము కానీ. ఆ పదము దొరక్కపోయినట్టయితే ఈరోజు అసలుకి సున్నాలకి సున్నా అయ్యేవాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవునికి కృతజ్ఞత చెల్లించండి, మహిమ చెల్లించండి. నీ జీవితంలో మేలులు, అద్భుతాలు అన్నీ జరుగుతాయి. విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ప్రభువు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. చూడండి పిల్లలందరూ, చివరిగా మనం ముగిస్తున్నాం. సో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటగా మనము, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దూరముగా వారు కరుణించమని, కుష్ఠరోగులు మనం కూడా దూరముగా నిలిచాం, కానీ వారు ప్రభువుని కరుణించమని కేకలు వేశారు. వారి విశ్వాసముతో ప్రయాణం అయ్యారు, వారు స్వస్థత పొందారు. సో నువ్వు నేను కూడా విశ్వాసముతో ప్రయాణం అయితే ఖచ్చితంగా దేవుడు చేయాల్సిన మేలు చేస్తాడు. కృతజ్ఞత చెల్లించాడు ఒక్కడు, మిగతా 9 మంది వెళ్ళిపోయారు. నువ్వెలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉన్నది? జ్ఞాపకం చేసుకో. కృతజ్ఞత చెల్లించేవానిగా ఉన్నావా? ఈ సంవత్సరం అంతా కాపాడినటువంటి దేవునికి నీ స్థితి ఎలా ఉన్నది? నువ్వు ఎలా కృతజ్ఞత చెల్లిస్తుండ్రో? వారంలో దేవునికి ఒక్కసారి నువ్వు సమయం ఇయ్యలేక కృతజ్ఞత చెల్లించలేకపోతున్నావా? జ్ఞాపకం చేసుకో. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.